నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్. ఈ వారం ఈ రోజు కూడా కొత్తగా మీ ముందుకు వచ్చేసింది. ప్రతిరోజు ఒక కొత్త వెరైటీ వంటకాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ఈ వారం ఈ రోజు ఏం తీసుకొస్తుందో తెలుసా? ఈ రోజు నేను చేసేస్తున్నాను సగ్గుబియ్యం చేపల వేపుడు. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ సగ్గుబియ్యం చేపల వేపుడు చేయాలంటే ఫస్ట్ చేప తీసుకోవాలి. ఇది బోన్లెస్ స్కిన్లెస్, చక్కగా వెనిగర్ వేసి కడిగాను, మీకు తెలిసిందే. దెన్ ఈ చేప ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా ఈ సైజులో ఉండాలన్నమాట. ఇలా ఈ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా దీన్ని కలుపుకుందాం. జస్ట్ ఇవి కాసేపు పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, డీప్ ఫ్రై కాబట్టి ముందు ఆయిల్ పెట్టేసుకుందాం. మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని దీంట్లో వేసేస్తున్నాం. సో చేప ముక్కలు మునిగే అంత సరిపోతుంది. ఇది కాసేపు హీట్ అవనిద్దాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక ఎగ్ని తీసుకొని దీన్ని ఒకసారి బీట్ చేసి, ఓకే, సో ఇలా చేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం కారం, సో ఇప్పుడు దీంట్లో కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ మైదా కూడా. అగైన్ మళ్ళీ ఇదంతా కలిసేలా కలుపుకుందాం. సో ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలన్నమాట. ఈ స్పైసెస్ అన్ని వేసి, పౌడర్ స్పైసెస్. సో ఉండలు కట్టకుండా ఇలా మనం కలుపుకోవాలి దీన్ని మొత్తం కలిసేలాగా. ఒకవేళ మీకు బాగా పలుచగా ఉంది అంటే ఇంకొంచెం మైదా కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. ఓకే, సో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్ని కూడా ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లోకి ఇది సగ్గుబియ్యం చేపల వేపుడు మీ అందరికీ తెలిసిందే. సగ్గుబియ్యం ఒక 3 గంటల ముందు నీళ్ళల్లో నానపెట్టాలండి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయి, మెత్తగా అవుతాయి అన్నమాట తర్వాత మనం నానపెట్టుకుంటే. సో అలా నానపెట్టేసినవి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. అండ్ దీంట్లోకి బ్రెడ్ పౌడర్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీ ఇంట్లో ఉండే ఉంటుంది. ఈ బ్రెడ్ పౌడర్ కూడా దీంట్లో వేస్తాం, ఒక 3 స్పూన్స్. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా బ్రెడ్ పౌడర్ని సగ్గుబియ్యాన్ని కలిసేలా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి బ్యాటర్ రెడీగా ఉంది. అలాగే మనం డస్ట్ చేయడానికి సగ్గుబియ్యం బ్రెడ్ పౌడర్, అంటే బ్రెడ్ పౌడర్ వేసి కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా రెడీగా ఉంది. అలాగే మనం మ్యారినేట్ చేసిన ఫిష్, దీంట్లో లెమన్ జ్యూస్, కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేయడానికి పక్కకు పెట్టేసాం. ఇప్పుడు ఆ ఫిష్ పీసెస్ తీసుకొని ఇందులో ఇలా డిప్ చేయాలి మొత్తం మునిగేలాగా. సో ఈ బ్యాటర్లో డిప్ అయిన తర్వాత దీంట్లో డస్ట్ చేయాలి, ఇలా రోల్ చేయాలి.
ఎస్. సో ఇలా తయారైపోతుంది. ఇలా మనం కావాల్సినవి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఈ బ్యాటర్లో డిప్ చేస్తాము. దెన్ నెక్స్ట్ సగ్గుబియ్యం బ్రెడ్ పౌడర్లో జస్ట్ రోల్ చేస్తాము, డస్ట్ చేస్తాము దీన్ని. అయిపోయింది. సో ఇలా మనకు కావాల్సినవి చేసేసుకోవాలి. సో రెడీ అయిపోయాయి. ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే సగ్గుబియ్యం నానపెట్టి ఉంటుంది కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది, అది మీకు చిల్లే అవకాశం ఉందన్నమాట పైకి ఆయిల్. సో కాస్త బెటర్ దూరంగా ఉండి చూసారు కదా, పైన అంతా చక్కగా సగ్గుబియ్యం కనిపిస్తూ కలర్ఫుల్ గా ఉంది. ఇంకా కలర్ వచ్చేసింది కాబట్టి మనం దీన్ని పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్ లో తీసేస్తున్నాం. సో చూస్తున్నారా ఎంత షైనీగా ఉందో. ఇలా ఉండాలి, చూడడానికి అట్రాక్టివ్ గా ఉండాలి. ఎట్ ఏ టైం మనం తింటున్నప్పుడు ఆయిల్ మన చేతులకు అంటుకోకూడదు అనమాట. సో ఆ స్పెషల్ గా ఉండే ఆయిల్ ఏంటి మీ అందరికీ తెలిసిందే, ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అని. ఎందుకంటే చూడడానికి ఇలా అట్రాక్ట్ చేస్తూ అండ్ తిన్నా కూడా చాలా లైట్ గా అనిపించే ఆయిలే ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్. సో ఇది సన్ లైట్, మీరు తిన్నా కూడా దీన్ని లైట్ గానే ఫీల్ అవుతారు అనమాట. వెల్, సో ఇది మన మూకిట్ లోంచి ప్లేట్ లోకి వచ్చేసింది. ఈ ప్లేట్ లోంచి ఫైనల్ ప్లేట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని మనం దీనిలోకి తీసేసుకుందాం ప్లేట్ లో. ఓకే, వేడి వేడిగా క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం చేపల వేపుడు రెడీ అయిపోయింది. మరి ఈ వేపుడిని టేస్ట్ చూసేద్దాం. పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. మనం ఫిష్ ని మ్యారినేట్ చేసాం కదా, ఆ పుల్ల పుల్లగా మధ్యలో తగులుతూ అండ్ ఆ పైన క్రిస్పీగా సౌండ్ వచ్చిందా మీ వరకు? మరి ఈ సౌండ్ ని వింటే ఎలా అండి, ఈ టేస్ట్ ని కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఈ సగ్గుబియ్యం చేపల వేపుడుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. సగ్గుబియ్యం చేపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్, నానపెట్టిన సగ్గుబియ్యం, బ్రెడ్ పౌడర్, ఎగ్స్, మైదా పిండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా, ఆయిల్, నిమ్మరసం. సగ్గుబియ్యం చేపల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని బోన్లెస్ చేపలు, నిమ్మరసం, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. అది వేడయ్యే లోపు ఒక బౌల్ తీసుకొని గుడ్డు సొన వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, కార్న్ ఫ్లోర్, మైదా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ ని ఎగ్ బ్యాటర్ లో డిప్ చేసి సగ్గుబియ్యంలో అద్ది ఒక ప్లేట్ లోనికి తీసుకోవాలి. అలా కావాల్సినన్ని చేసుకున్నాక వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలా అవి బాగా వేగాక పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్ లోనికి తీసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని టమాటో కెచప్ తో ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం చేపల వేపుడు రెడీ. చూసారు కదా, ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేసాను సగ్గుబియ్యం చేపల వేపుడిని మన ఈ వారంలో. రేపు కూడా ఇదే టైంకి ఈ వారంలో కలుసుకుందాం. మరి అంతవరకు నేను మీకు సెలవు చెప్పేస్తున్నాను. ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్ ఈ వారంలో. టేక్ కేర్, బాయ్.